నవత టీవీ ప్రేక్షకులందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. రక్షాబంధన్ రాఖీగా పిలువబడే ఈ పండుగ సోదర సోదరీమణులు అత్యంత పవిత్రంగా వారి బంధం పటిష్టంగా ఉండాలని జరుపుకుంటారు. నాకు నువ్వు రక్ష, నీకు నేను రక్ష అన్న సంకేతాన్ని చాటి చెప్పేలా రాఖీ పండుగ ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి నాడు ఘనంగా జరుపుకుంటారు. సోదర సోదరీమణులు ఒకరికి ఒకరు అండగా ఉంటామని భరోసా ఇచ్చే పండుగ అయిన రాఖీ పండుగ ఈ సంవత్సరం ఆగస్టు 9వ తేదీన వస్తుంది. మానవ సంబంధాలకు అనుబంధాలకు ప్రతీకగా నిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాల్లో శ్రావణ పౌర్ణమి లేదా ధన్యాల పౌర్ణమి అని కూడా అంటారు. అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకునే పండుగ విశిష్టత, చారిత్రక నేపథ్యం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఒకప్పుడు ఉత్తర పశ్చిమ భారతదేశాలలోని ప్రజలు మాత్రమే జరుపుకునే ఈ పండుగ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ జరుపుకుంటున్నారు. చిన్న పెద్ద పేద ధనిక తేడాలు లేకుండా అందరూ రాఖీని జరుపుకుంటున్నారు. సోదరి తన సోదరుడికి రాఖీ కట్టి ఎప్పుడు అన్న తనకు రక్షగా, తాను అన్నకు అండగా ఉండాలని కోరుకుంటుంది. సోదరి కట్టిన రక్షాబంధనాన్ని స్వీకరించిన అన్న తానెప్పుడు చెల్లెలకి రక్షగా ఉంటానని రాఖీ ద్వారా తెలియజేస్తారు. ఇంతటి విశిష్టమైన రాఖీ పండుగను జరుపుకోవడం వెనుక ఎన్నో పురాణ కథలు, చారిత్రక నేపథ్యం ఉంది. పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య సాగిన భీకర యుద్ధం దాదాపు పుష్కర కాలం పాటు, అంటే 12 సంవత్సరాల పాటు లేదా 12 రోజుల పాటు సాగింది. మరి ఈ యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు అమరావతిలో తలదాచుకున్నాడట. భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాణి రాక్షసులను ఓడించటానికి తరుణోపాయం ఆలోచిస్తుంది. భర్త దేవేంద్రుడికి యుద్ధం చేయాలనే ఉత్సాహాన్ని కల్పించాలని సంకల్పిస్తుంది. అయితే సరిగ్గా ఆ రోజే శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీ నారాయణులను పూజించి ఇంద్రాణి రక్షను దేవేంద్రుని చేతికి కడుతోంది. ఇక దేవతలందరూ కూడా ఆ రక్షలను ఇంద్రుడి చేతికి కట్టి యుద్ధానికి పంపిస్తారు. అలా ఇంద్రుడు యుద్ధంలో గెలిచి తిరిగి త్రిలోకాధిపత్యాన్ని సంపాదిస్తాడు. ఆ విధంగా రక్షాబంధనం మొదలు కాగా అప్పటి నుండి ఇప్పటి వరకు రాఖీ పండుగ ప్రతి ఒక్కరూ జరుపుకునే పండుగ అయింది. అయితే శ్రీకృష్ణుడు శిశుపాలుని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించినప్పుడు కృష్ణుడు చూపుడు వేలుకు గాయమైందట. అది గమనించినటువంటి ద్రౌపది తన పట్టుచీర కొంగు చూపి కృష్ణుడి చేతికి కట్టిందట. అప్పుడు శ్రీకృష్ణుడు ఎల్లవేళలా అండగా ఉంటానని ద్రౌపదికి హామీ ఇచ్చారని చెప్తారు. అందుకు ప్రతీకగా దుశ్శాసనుడి నిండు సభలో ద్రౌపది వస్త్రాపహరణం చేసి అవమానిస్తున్న సమయంలో ఆమెను శ్రీకృష్ణుడు కాపాడారని కూడా ఒక కథ ప్రచారంలో ఉంది. ఇక బలి చక్రవర్తి శ్రీ మహావిష్ణువును పాతాళ లోకానికి తీసుకువెళ్లిన సమయంలో ఆయనను తిరిగి తీసుకురావటం కోసం లక్ష్మీదేవి బలి చక్రవర్తికి రాఖీ కట్టి ఒక సోదరుడిగా తనకు రక్షణ కల్పించాలని కోరినట్టు చెప్తారు. అప్పుడు విష్ణుమూర్తిని బలి చక్రవర్తి లక్ష్మీదేవి వద్దకు పంపినట్టు పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. ఇంతటి విశిష్టత ఉన్న పండుగ కాబట్టే నేటికి కూడా అందరూ దీనిని ఘనంగా జరుపుకుంటున్నారు. ఇక బలి చక్రవర్తి శ్రీ మహావిష్ణువును పాతాళ లోకానికి తీసుకువెళ్లిన సమయంలో ఆయనను తిరిగి తీసుకురావటం కోసం లక్ష్మీదేవి బలి చక్రవర్తికి రాఖీ కట్టి ఒక సోదరుడిగా తనకు రక్షణ కల్పించాలని కోరినట్టు చెప్తారు. మరి అప్పుడు విష్ణుమూర్తిని బలి చక్రవర్తి లక్ష్మీదేవి వద్దకు పంపినట్లు పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. ఇంతటి విశిష్టత ఉన్న పండుగ కాబట్టే నేటికి అందరూ దీనిని ఘనంగా జరుపుకుంటున్నారు. ఇప్పుడు రాఖీ పండుగ ముహూర్తం గురించి తెలుసుకుందాం. ఇది పూర్ణిమ తిథి. పూర్ణిమ తిథి ఆగస్టు 8 మధ్యాహ్నం 2:12 పూర్ణిమ తిథి ఉంటుంది. అలాగే ఆగస్టు 9 మధ్యాహ్నం వరకు ముగింపు ఉంటుంది. ఇది 1:21 రాఖీ కట్టేందుకు శుభముహూర్తంగా చెప్తున్నారు. అయితే ఆగస్టు 9 ఉదయం 5:47 నుంచి మధ్యాహ్నం 1:24 వరకు జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఏడాది రాఖీ పండుగ రోజు అంటే శ్రావణ మాసం పౌర్ణమి ఘడియల్లో సౌభాగ్య యోగం, శోభన యోగం, సర్వార్థ సిద్ధి యోగాలు ఉన్నాయన్నమాట. అయితే వాటితో పాటు
శ్రవణ నక్షత్రం కలిసి రావడం అద్భుతమని పండితులు చెబుతున్నారు. గతంలో 1930లో అంటే 95 క్రితం ఇలా 3 యోగాలు కలిసి వచ్చాయని పండితులు చెబుతున్నారు. పంచాంగం ప్రకారం శ్రవణ నక్షత్రం ఆగస్టు 10 మధ్యాహ్నం 2:23 వరకు ఉంటుంది. అయితే శ్రావణ మాసంలో శ్రవణ నక్షత్రంలో ఏ పని తలపెట్టినా శుభప్రదంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుగుతాయని పండితులు చెబుతున్నారు. ఇంకా ఆ రోజున బావ మరియు బలవ వంటి కారణాలు కూడా ఉండటంతో మరింత శుభప్రదంగా భావిస్తారు. రాఖీ పండుగ రోజు ఏర్పడే యోగాలంటే ఒకసారి చూద్దాం. ఈ ఏడాది అంటే 2025లో రాఖీ పండుగ రోజు అంటే ఆగస్టు 9వ తేదీన 3 శుభయోగాలు ఏర్పడనున్నాయి. అందులో ఒకటి చూసుకున్నాం కదా, సౌభాగ్య యోగం. అయితే ఈ సౌభాగ్య యోగం ఇది ఆగస్టు 9వ తేదీ నుంచి ఆగస్టు 10 మధ్యాహ్నం 2:15 వరకు ఉంటుంది. మరి ఈ సమయం కొత్త పనులు ప్రారంభించేందుకు చాలా అనుకూలమని పండితులు చెబుతున్నారు. జీవితంలో సుఖ సంతోషాలు, అదృష్టం, ఐశ్వర్యం కలుగుతాయని నమ్ముతారు. నెక్స్ట్ శోభన యోగం. శోభన యోగం కూడా అదే సమయంలో ఉంటుంది. ఈ సమయంలో ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, ఆనందం ఉంటాయి. ఈ యోగం వల్ల సోదర సోదరీమణుల బంధం మరింత బలపడుతుంది. వారి జీవితాలలో సుఖ శాంతులు నెలకొంటాయని చెబుతున్నారు. సర్వార్థ సిద్ధి యోగం ఆగస్టు 10న ఉదయం 5:47 నుంచి మధ్యాహ్నం 2:27 వరకు ఉంటుంది. మరి ఈ సమయంలో చేసే ప్రతి శుభకార్యం విజయానికి దారితీస్తుంది. ఈ అరుదైన యోగం లాభాలు కలుగుతాయి. వ్యాపారాల్లో విజయం తప్పదు. కొత్త పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయమని పండితులు సూచిస్తున్నారు. మరి ఈ 3 యోగాలు కలిసినప్పుడు కొన్ని ప్రత్యేక ఆచారాలను పాటించాలని చెబుతున్నారు. సూర్యోదయానికి ముందే పవిత్ర నదుల్లో స్నానం చేయాలి. అలా అవకాశం లేకపోతే బోరు దగ్గర గాని, బావి దగ్గర గాని, కుళాయిల దగ్గర గాని గంగా జలాన్ని కలిపి స్నానం చేసినా అలాంటి ఫలితమే కలుగుతుంది. స్నానం చేసేటప్పుడు చదవాల్సిన మంత్రం గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలాస్మిన్ సన్నిధిం కురు. లక్ష్మీనారాయణులను ప్రతిష్ఠించి పూజించాలి. సోదరిమణులు శుభ సమయంలో తమ సోదరుడి మణికట్టుకు రాఖీ కట్టాలి. సోదరులకు, సోదరీమణులకు దుస్తులు లేదా ఆభరణాలు లేదా ఏదైనా ఒక గిఫ్ట్ లాంటివి ఇచ్చి వారిని గౌరవించాలి. మరి ఈ 3 యోగాలు కలిసిన సమయంలో దానాలు, ఉపవాసాలు చేయాలి. సాధ్యమైనంత వరకు కూడా ఎక్కువసేపు భగవంతుణ్ణి ధ్యానించాలి. ఇలా చేయడం వలన కోరిన కోరికలు తీరడమే కాకుండా జాతకరీత్యా దోషాలు తొలగి అదృష్టం కలిసి వస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. చూసారు కదండి, నవత టీవీలో స్పెషల్ స్టోరీ అయినటువంటి రక్షాబంధన్ గురించి మరొక స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కూడా మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.